మిత్రుడు విశారదన్ మహారాజు ఈరోజు ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మెజార్టీగా 90% పైగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజాన్ని ఒకే తాటి మీదకి తీసుకువస్తూ రేపటి బహుజనుల రాజకీయ అధికారం కోసం, రాజకీయ అధికారమే లక్ష్యంగా, రాయితీలతో రాజీ వద్దు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సుదీర్ఘ కాలం పాటు పాదయాత్రల ద్వారా, రథయాత్రల ద్వారా బహుజన సమాజాన్ని చైతన్యం తీసుకొస్తూ ఈరోజు ఒక ముందడుగుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ ఏర్పాటు చేయడాన్ని బీసీ సమాజం తరపున బీసీ సంక్షేమ సంఘంగా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. విశారదన్ మహారాజ్ నాయకత్వం పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజీ లేని, రాజీ పడని, తన రక్తంలో రాజీ పడకుండా రాజ్యం కోసం కొట్లాడే బహుజన నాయకుడు విశారదన్ మహారాజ్ చేస్తున్న ఈ ప్రయత్నంకి అభినందనలు. ఇది మంచి ప్రయత్నం. ఖచ్చితంగా బీసీ సమాజం మీ వెంట ఉంటుంది. వృత్తులు వేరైనా మన నెత్తురు ఒకటే, బహుజనులమంతా ఒకటే. ఈరోజు ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలో బీసీల పోరుగర్జన మహా ధర్నా కార్యక్రమం ఉన్నందు మూలంగా వేలాది మందితో ఢిల్లీలో ఈ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ సమావేశానికి నేను రాలేకపోయినందుకు కొంత బాధగా ఉన్నది. అయినప్పటికీ విశారదన్ను వెన్నంటి వారికి అండగా మేము ఉంటాం. విశారదన్ మహారాజ్ చేసేటువంటి పోరాటానికి, రాజకీయ కొట్లాటకు సంపూర్ణంగా మా మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీలతో సంఘాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఐక్యంగా ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఖచ్చితంగా 90% ఉన్నటువంటి మనం ఈ 9% కూడా లేనటువంటి అగ్రకుల ఆధిపత్య, దొరల, పటేన్ల పాలనకు పాతరబెట్టి తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల రాజ్యం తీసుకురావడానికి, తెలంగాణ పీఠం మీద ఒక బహుజనుని ముఖ్యమంత్రి చేయడానికి ఖచ్చితంగా ఈ బీసీ జేఏసీలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీలో తప్పకుండా మా భాగస్వామ్యం ఉంటుంది. ఏ బాధ్యతలు అప్పగించినా మా బాధ్యతను సంపూర్ణంగా, కర్తవ్యంగా భావించి ఖచ్చితంగా మా ప్రయాణం ఈ జేఏసీలో ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సమావేశం తీసుకునే నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, సమావేశం తీసుకునే ఎజెండా నిర్ణయాలకు బీసీ సంక్షేమ సంఘం సహకారం అందిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బహుజన.